నా పేరు రాహుల్. ఆ రోజు రాత్రి కురుస్తున్న వర్షం మామూలు వర్షం కాదు. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు కురుస్తోంది. నేను మా సొంతూరు చింతలపాడుకి చాలా ఏళ్ల తర్వాత వెళ్తున్నాను. మా నాన్నకి ఒంట్లో బాగాలేదని ఫోన్ వస్తే తప్పక బయలుదేరాను. సరిగ్గా అప్పుడే నా బైక్ ఆగిపోయింది. చుట్టూ చూస్తే దట్టమైన అడవి లాంటి పొలాలు, దూరంగా చిన్న వెలుతురు కూడా కనిపించట్లేదు. గూగుల్ మ్యాప్స్లో సిగ్నల్ ఏమో జీరో. నేను బైక్ నెట్టుకుంటూ కొంత దూరం వెళ్ళాను. కుడివైపున ఒక పాత సగం విరిగిన బోర్డు కనిపించింది. దాని మీద పాత చింతలపాడు 1 కిలోమీటర్ అని రాసుంది. నాకు ఆశ్చర్యం వేసింది. మాది కొత్త చింతలపాడు, మరి ఈ పాత చింతలపాడు ఎక్కడి నుంచి వచ్చింది? మా నాన్న చిన్నప్పుడు ఎప్పుడు దీని గురించి చెప్పలేదే. ఇంతలో వర్షం కొంచెం తగ్గింది. ఆ దిశగా నడుచుకుంటూ వెళ్ళాను. మెల్లగా కొన్ని ఇళ్ళు కనిపించడం మొదలయ్యాయి. కానీ అవి ఇల్లు కాదు, శిథిలాలు. మట్టితో కట్టిన గోడలు కూలిపోయి పైకప్పులు కూడా లేవు. నేనొక ఇంటి దగ్గర ఆగాను. ఆ ఇంటి తలుపు సగం విరిగిపోయింది. లోపల చాలా చీకటిగా కనిపిస్తోంది. అక్కడ నుండి ఏదో వాసన, కుళ్ళిన పూలు, పాత సాంబ్రాణి, అలాగే చనిపోయిన జంతువుల వాసన అన్నీ కలిసినట్టుగా ఉంది. నేను ముందుకు వంగి లోపలికి చూశాను. అక్కడ ఒక మూల ఒక వృద్ధురాలు కూర్చొని ఉంది. ఆమె చర్మం వాలిపోయి కళ్ళు తెల్లగా ఉన్నాయి. ఆమె చేతిలో ఒక చిన్న రాట్నం ఉంది. ఆమె తిప్పుతున్న కొద్దీ ఒక వింతైన సన్నని శబ్దం. కానీ ఆమె రాట్నం చుట్టూ ఉన్నది దారం కాదు, నల్లటి పొడవైన ఒక మనిషి జుట్టు. ఆమె ఒక్కసారిగా నా వైపు తల తిప్పింది. ఆమె తెల్లటి కళ్ళు నేరుగా నా కళ్ళలోకి చూస్తున్నట్టు ఉంది. ఆమె నవ్వుతోంది. ఆ నవ్వుతున్నప్పుడు ఆమె నోట్లో పళ్ళు లేవు, కేవలం నల్లటి నోరు. ఇంతలో ఆమె నా వైపు చూస్తూ, చాలా కాలం అయింది ఈ చింతలపాడు బిడ్డ తిరిగి వచ్చి. ఆమె గొంతు ఏదో రాళ్ళు రుబ్బినట్టుగా ఉంది. నేను చాలా భయంతో, ఇది మా ఊరు కాదు, మా ఊరు కొత్త చింతలపాడు. ఆమె పెద్దగా నవ్వుతూ, భయపడుకు బిడ్డ, ఇది కూడా చింతలపాడే. 50 ఏళ్ల క్రితం ఒక కలరా మహమ్మారి వల్ల ఈ ఊరిని ఖాళీ చేసి కొత్త ఊరికి వెళ్ళారు. కానీ మమ్మల్ని ఇక్కడే వదిలేశారు. చనిపోయిన వాళ్ళను సాగనంపలేదు, మా దాహం తీరలేదు అని అంటూ ఆమె లేచి నా వైపు అడుగులేసింది. ఆమె నడుస్తున్నప్పుడు ఎముకలు విరుగుతున్న చప్పుడు వస్తోంది. నాకు వెన్నులో వణుకు పుట్టింది. అప్పుడే నేను గమనించాను, ఆమె వెనుక గోడ మీద ఒక చిన్న ఫ్రేమ్, ఒక పాత ఫోటో ఉంది. అది మా నాన్నగారి యవ్వనంలో ఉన్నప్పటి ఫోటో. అందులో ఆయన చేతిలో ఒక తాళం చెవి ఉంది. ఇంతలో ఆమె నా చేతిని పట్టుకుంది. ఆమె చెయ్యి మంచులా చల్లగా ఉంది. ఆమె నా కళ్ళలోకి చూస్తూ, మీ నాన్న ఈ తాళాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళాడు. నువ్వు ఆ తాళాన్ని తీసుకుని మమ్మల్ని విడిపించాలి. నేను భయంతో నా చేతిని విదిల్చుకొని వెనక్కి తిరగకుండా పరిగెత్తాను. శిథిలాలు, ఆ దీపాలు, ఆ వృద్ధురాలి నవ్వు అన్నీ నా వెంటే వస్తున్నట్టు అనిపిస్తోంది. నేను మెయిన్ రోడ్డుకి వచ్చి ఎలాగోలా బైక్ స్టార్ట్ చేసి మా ఊరికి వెళ్ళాను. మా నాన్న ఇంట్లో పడుకొని ఉన్నారు. అతని ఒంట్లో బాగానే ఉంది. నేను ఆయన్ని పాత చింతలపాడు గురించి అడిగితే అతను ఒక్కసారిగా తెల్లబోయాడు. అతని ముఖం భయంతో నిండిపోయింది. ఆ ఊరి గురించి అడక్కు రాహుల్, అది ఈ ప్రపంచంలో లేదు, అది కేవలం శాపం అని అరిచారు. ఆ రోజు నుంచి నాకు ప్రతి రాత్రి ఆ రాట్నం తిరిగిన శబ్దం, ఆ నల్లటి జుట్టు, ఆ తెల్లని కళ్ళు గుర్తొస్తున్నాయి. నిజంగా ఆ ఊరు మాయమైపోయిందా, లేక దారి తప్పిన వాళ్ళ కోసం అది ఇంకా అక్కడే ఉందా? పాత చింతలపాడు. మీరు కూడా ఎప్పుడైనా దారి తప్పిపోతారేమో, జాగ్రత్త.